వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎన్సీఈఆర్టీ మొత్తం కూడా ఈ పాఠ్యాంశాలు ఒక వివాదంగా మారుతున్నాయి. దేశ విభజన మీద ఎన్సీఈఆర్టీ ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ని రూపొందించింది. దాన్ని ఇంకా కూడా ప్రింట్ రూపంలో తీసుకురాలేదు. అయితే దాంట్లో దేశ విభజనకు ముఖ్యంగా ముగ్గురే ప్రధాన కారకులు, దోషులు అనే రీతిలో అక్కడ కాన్సెప్ట్ ఉండటాన్ని కాంగ్రెస్, ఎంఐఎం ఇవి రెండు కూడా తప్పుపడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ దాంతో పాటుగా అంటే రెండింటి తీసుకున్న నిర్ణయాన్ని చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అమలు చేశాడు అనే దాంట్లో ఒక సారాంశం ఉంది. అయితే దీంట్లో ఎందుకు దీన్ని వివాదం చేస్తున్నారు, అది మొత్తం కూడా వాస్తవమా కాదా, దాంట్లో ఎవరు తప్పు ఉంది? ఇక్కడ మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలు మొత్తం కాషాయీకరణ అవుతున్నాయి అనే ఒక వివాదం కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ మాడ్యూల్ని అదంతా కూడా తగలబెట్టాలి అనే రీతిలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేసింది. మనతో పాటు దీని మీద చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు గిరిధర్ గారు, అదేవిధంగా హెచ్సియు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ముందుగా గిరిధర్ గారు చెప్పండి, ఇక్కడ ఈ ఎన్సీఈఆర్టీ పుస్తకంలో మాడ్యూల్లో పెట్టదలుచుకున్నది ఏది వాస్తవమా కాదా? అంటే దాంట్లో ఆ ముగ్గురిని దోషులు అని పేర్కొనటం తప్ప, లేకపోతే వాళ్లే కారణం అని మీ ఒక ఉద్దేశం, దాంట్లో ఏంటి అసలు నిజాలు ఏంటి? కృష్ణకుమార్ గారు, మీకు, లక్ష్మీనారాయణ గారికి, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి. అది తప్పు కాదు అని మీరు అనగలరా? ఒప్పందం జరిగింది వాళ్ళిద్దరి మధ్యనే కదా. ముస్లిం లీగ్, కాంగ్రెస్ ఇద్దరే ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. ఈ విభజన నిర్ణయం వాళ్ళదే జరిగింది. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా విభజనకి ఒప్పుకుంటూ ఓటు వేస్తున్నటువంటి వాళ్ళ సభ్యులందరి చేతులెత్తి ఓటు వేస్తున్నటువంటి ఫోటో కూడా మనకు ఇంటర్నెట్ లో దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీలో విభజనకి వాళ్ళు ఓటు వేసి ఒప్పుకొని, కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒప్పుకున్న తర్వాతనే విభజన జరిగింది. వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత అది లార్డ్ మౌంట్ బ్యాటన్ కి అప్పచెప్తే, లార్డ్ మౌంట్ బ్యాటన్ సర్ రాట్క్లిఫ్ ని పిలిపించి దేశ విభజన ఎలా జరగాలి అని చెప్పేసి ఆయన గీత గీయడం, దాంతో ఆయనకి 5 వారాల సమయం ఇచ్చారు. 5 వారాల్లో ఆయనకు వచ్చినట్లు ఆయన అర్థమైన దిశగా రీతిలో ఆయన దాన్ని గీత గీయడంతో మనకు విభజన అనేది ఏర్పడింది. విభజన నిర్ణయానికి ఈ 3 పార్టీలు కాకుండా ఎవరి ప్రమేయం లేదు, వాళ్ళని అడగలేదు. దానికి ముస్లిం లీగ్ ముస్లింలకు రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ హిందువులకు రిప్రజెంటేటివ్ అన్న దిశగా ఆ రోజుల్లో అప్పుడు నిర్ణయాలు జరిగినాయి. కాబట్టి అది తప్పు అని ఎవరు అనగలరు? వీళ్ళిద్దరూ ప్లస్ బ్రిటిష్, వీళ్ళు ముగ్గురే కదా అక్కడ ఉన్న ప్లేయర్స్ వాళ్ళే. ఇంకా మిగతా చాలా మంది ఉండిండొచ్చు, కానీ వాళ్ళకి ఎవరికి శక్తి లేదు, వాళ్ళు చెప్పే మాట ఎవరు వినలేదు అక్కడ. కాబట్టి వీళ్ళు ముగ్గురు పాత్రదారులు కారు అని ఎవరు చెప్పలేదు. చరిత్ర అదే చెప్తాం. పైపెచ్చు ఇతరత్ర మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిక్కులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేదా మనకు ఇతరత్ర హిందూ పార్టీలు, హిందూ మహాసభ లాంటివి కావచ్చు, లేదా ఇంకా చాలా పార్టీలు ఉండినాయి. ఆ పార్టీలకు ఎవరికి కూడా వాళ్ళకు వాయిస్ లేదు, వాళ్ళు చెప్పేది ఎవరు వినలేదు. గాంధీ గారే స్వయాన నా శవం మీదనే విభజన జరుగుతుంది అని చెప్పినటువంటి గాంధీ గారినే వాళ్ళు పక్కన పెట్టేశారు. గాంధీ గారి మాటనే ఎవరు వినలేదు. ఆయన నోకల్లో ఉన్నప్పుడు ఏం చెప్పి తెలిసిన విషయాలే. ఇక్కడ 1940లో మొత్తం అంటే ఈ జిన్నా ముందు హిందూ మహాసభ ఈ ప్రతిపాదన 1938 దీంట్లోనే చేసింది. దాన్ని 1940లో జిన్నా దాన్ని రిపీట్ చేశాడు అని కాంగ్రెస్ వాదిస్తోంది. దాంట్లో ఎంత మటుకు నిజం ఉందంటారు? అతను ముందు ప్రతిపాదన చేసింది హిందూ మహాసభ అనేది కాంగ్రెస్ వాదనగా ఉంది. హిందూ మహాసభ కంటే కూడా ముందర మనకు అలీ బ్రదర్స్ ఉన్నప్పటి నుంచే ఈ పాకిస్తాన్ అన్నటువంటి భావజాలం ముందు నుంచే ఉంది. 1930 దశకంలోనే దీని గురించి చర్చలు వాళ్ళు చేస్తున్నారు. మనం సపరేట్ అన్నటువంటిది వాళ్ళ వాదన అప్పటి నుంచే వినిపిస్తున్నారు. జిన్నా అప్పుడు ఆ వాదనని తోసిపుచ్చారు. ఆయన దాన్ని నిరాకరించారు అప్పట్లో. తర్వాత ఆయన దాన్ని 1940లో ఆయన దాన్ని టేకప్ చేయడం, దాని తర్వాత ముందుకు తీసుకెళ్లడం మనం చూసాము. కానీ ఇనిషియల్ గా ముస్లిం పక్షాలు కూడా మనకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పెట్టడం ఏంటి, అప్పటి నుంచి కూడాను వీడు దీని గురించి చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ అన్న పదం అప్పుడు తీసుకొచ్చారు. అంతేకాదు చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మొఘలిస్తాన్ అని పేరు పెట్టారు.
తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ అంటే దేవ్బంద్ ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం అక్కడి నుంచి తీసుకొని బెంగాల్ దాకా దాన్ని విభజన చేసి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ మధ్యలో ఆ ప్రాంతం కూడా దీంట్లో విలీనం అవ్వాలని, అలాగే మనకు నిజాం కూడా దాంట్లో విలీనం అవ్వాలని చాలా మ్యాప్లు వచ్చినాయి. చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కాబట్టి హిందూ మహాసభలో వీర్ సావర్కర్ గారు చెప్పేదానికంటే ముందరే ముస్లిం ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. కాంగ్రెస్ లో లేదు. కాంగ్రెస్ దాని విభజనకు ససేమీరా అన్నారు చాలా కాలం వరకు. ఈ రెండు ముస్లిం పక్షాలు హిందూ పక్షాలు రెండు విభజన కోరుతూ ఉండగా కాంగ్రెస్ విభజన ఉండకూడదు అన్నటువంటి పార్టీ, వీళ్ళ నిర్ణయం ఆధారంగా విభజన జరగలేదు. హిందూ మహాసభ కానీ ముస్లిం లీగ్ కానీ వీళ్ళు ఏకపక్షంగా విభజన కావాలి అని కోరుకున్నా కానీ ఆ విభజన జరగలేదు. ఏ రోజు కాంగ్రెస్ విభజనకు ఒప్పుకున్నారో ఆ రోజే విభజన జరిగింది. కాబట్టి విభజనకు మూలమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ ఒప్పుకోవడం. కాంగ్రెస్ తిరస్కరించి ఉండింటే బహుశా విభజన జరుగుండేది కాదు. బహుశా ఇక్కడ అంతర్కలహాలు ఉండేవి, సివిల్ వార్ అయి ఉండొచ్చు. బహుశా ఇక్కడ మత కలహాలు అయి చాలా మంది చనిపోయి ఉండొచ్చు, ఘర్షణలు అయి ఉండొచ్చు. కానీ విభజన జరగకపోయి ఉండొచ్చు. విభజన జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు, మనకు చరిత్రలో చాలా మంది చాలా చెప్పుకుంటారు, దానివల్ల దానికి పెద్ద ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సిక్కులు కూడా మాకు వేరే దేశం కావాలని వాళ్ళు కోరారు. తర్వాత ఫైనల్ గా వాళ్ళు మళ్ళీ దీంట్లో భారతదేశంలో విలీనం అవడం ఒప్పుకున్నారు వాళ్ళు. ఇటువంటివి చాలా చర్చలు జరిగినాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. కానీ ఈ అభిప్రాయాలకి ఇక్కడ వెయిట్ లేదు అని నా ఉద్దేశం. కాంగ్రెస్ కనుక హిందూ మహాసభ విభజన జరగాలి అని వాళ్ళ ప్రతిపాదనను వీళ్ళు కనుక ఆమోదించకుండా ఉంటే, మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి ప్రతిపాదనను వీళ్ళు కనుక తిరస్కరించి ఉంటే విభజన జరుగుండేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాడు కాంగ్రెస్ మాత్రమే రికగ్నైజ్ చేశారు, అలాగే మా ముస్లిం లీగ్ మాత్రమే రికగ్నైజ్ చేశారు. ఇతరత్ర ముస్లిం వాయిసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, విభజన జరిగితే కనుక మన ముస్లిం చాలా గణనీయంగా దెబ్బతింటాము, భారతదేశంలోనే ఉండి మన హక్కులను కాపాడుకుందాము, విభజన జరిగితే కనుక మనం మైనారిటీలో పడిపోతాము అని ఆయన యాంగిల్లో ఆయన మాట్లాడారు. కాబట్టి ఎవరికి కూడా శక్తి లేదు అక్కడ. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని అభిప్రాయాలు ఉన్నా, హిందూ మహాసభకి ఏం అభిప్రాయం ఉందో, ముస్లిం లీగ్కి ఏం అభిప్రాయం ఉందో, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ విభజనకు ఒప్పుకుందో అప్పుడే విభజన సాధ్యమైంది. కాంగ్రెస్ విభజనకు ఒప్పుకోకుండా ఉంటే విభజన జరుగుండేది కాదు. సింపుల్, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అభిప్రాయాలు చాలా మంది చాలా ఉండొచ్చు, అది మనకు పరిగణలో తీసుకోవడానికి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ హిందూ మహాసభని తర్వాత వీర్ సావర్కర్ని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని అండమాన్ జైల్లో ఆయన పెట్టి ఎంత చిత్రహింసలు పెట్టారో మనకు తెలుసు. క్షమాభిక్ష కోరుకొని ఆయన మళ్ళీ మెయిన్ ల్యాండ్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పొలిటికల్ యాక్టివిటీ ఏం చేయకూడదని చెప్పి నిషేధించి ఆయన గ్రామంలో పరిమితి చేశారు ఆయన. కాబట్టి ఆయనకు ఒక అభిప్రాయం ఉన్నా కానీ కూడా, ఉందనుకుందాం కాసేపు, ఉన్నా కానీ కూడా అది ఈ యొక్క విభజనకి ప్రభావం చూపలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏకైక కారణం ఏంటంటే కాంగ్రెస్ జిన్నా ఇచ్చిన ప్రతిపాదనను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన దాన్ని బ్రిటిష్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురే ఫైనల్ నిర్ణేతలు. ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా కానీ నిర్ణేతలు వీళ్ళు ముగ్గురే అన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పాఠ్యాంశాలు అంటే జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ మొత్తం కూడా అమలు చేసే పాఠ్యాంశాలు తరచూ వివాదం కావటం, అంటే ఇప్పుడు ఏదో ఒక అక్కడ ఏదైతే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క భావజాలంని పాఠాల్లో చూపిస్తున్నారు అనే ఒక ఆరోపణలు మిగతా పార్టీ చేయటం అనేది జరుగుతుంది. ఒక ప్రొఫెసర్ గా, యూనివర్సిటీ ప్రొఫెసర్ గా మీరు చెప్పండి లక్ష్మీనారాయణ గారు, అసలు ఇలాంటి వివాదాలని ఎందుకు అంటే వస్తున్నాయి, దాన్ని అసలు ఎందుకు అంటే పాఠ్యాంశాల్లో వాస్తవాలు ఉండటం లేదా, లేకపోతే ఒక భావజాలాన్ని చొప్పిస్తున్నారా? ఇవి రాజకీయాలకి అతీతంగా ఉండాల్సిన, అంటే ఎన్సీఆర్టీ ఒక ప్రత్యేక బోర్డుగా ఉండకపోవటం వల్ల, లేకపోతే దీనికి ఆ కారణం ఏంటంటారు? లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. ముందుగా ఏమిటంటే ఎన్సీఆర్టీ కానీ యూనివర్సిటీలు కానీ ఇవి అటానమస్గా నడవవలసిన సంస్థలండి. ఇందులో రాజకీయ పార్టీ మారినప్పుడు వాళ్ళు మార్చడము, వీళ్ళు మారినప్పుడు వీళ్ళు మార్చడము, ఇది ఏమైపోతుంది అంటే ప్రతి వాళ్ళకు ఏదో ఒక భావజాలం ఉంటుంది. భావజాలం లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ నా భావజాలం ఉంది కాబట్టి నేను అధికారంకి వచ్చాను కాబట్టి నాకు అనుకూలంగా మార్చుకుంటాం అనడం అనేది అది విద్యా రంగానికే పెద్ద దెబ్బ. అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని అట్లా నడపనియాలి, తర్వాత అదంతా ఎక్స్పర్ట్స్కు వదిలేయాలి.
వదిలేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా రీసెర్చ్ చేసిన విధంగా అవి ఉండాలి తప్ప అలా కాకుండా ఇట్లా పార్టీలు ఇలా చేయడం అనేది నేను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తాను. ఎందుకంటే ఈ మధ్యలో యూనివర్సిటీల మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అటానమీని దెబ్బతీస్తున్నారు. అది చాలా ప్రమాదం. అది ఒక యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వచ్చినవి కాదు. అవేంటంటే దే ఆర్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై ది పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. కాబట్టి విద్యారంగంలో ఇటువంటి రాజకీయం చేయడం అనేది సమాజానికే ప్రమాదం. అది అందుకోసమే నేను ఎన్సీఆర్టీ కూడా చాలా అటానమస్ గా ఉండాలని నేను కోరుకుంటా. అంతే తప్ప ఒక పార్టీ వచ్చింది వాళ్ళు ఏదో చెప్తే చేస్తాను అని అనడం అనేది రియల్ గా అది అకాడమిక్ క్వాలిటీ కాదు అది. సో అది అందుకోసమే ఈ సందర్భంగా చాలా మార్పులు వస్తున్నాయి ఎన్సీఆర్టీ బుక్స్లలో. అందులో భాగంగానే ఇది ఒక్కటి వచ్చింది కాబట్టి ఇది ఆ కోణంలో చూడవలసి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే సరే అది కరెక్టా కాదా అని అంటే ఇంతకుముందు అన్నట్టే మన దగ్గర రిలీజియస్ సంస్థలు ఉన్నాయి. అటు ముస్లిం లీగ్ ఉంది, ఇటు హిందూ మహాసభ ఉంది. వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఒక రకంగా హిందూ రాష్ట్ర అనడమే దట్ ఈస్ అ డేంజరస్ టు ద కంట్రీ. నేను హిందూ రాష్ట్రను నిర్మిస్తాను, వాట్ డస్ ఇట్ మీన్? అలాంటి భావజాలం తీసుకొస్తే నీకు మిగతా మైనారిటీస్ కు అది థ్రెట్ అయిపోతుంది. కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి తప్ప అంతేగాని నేను హిందూ రాష్ట్ర అంటాను, నాకు ఇష్టం లేని వాటిని తీసేస్తాను పాఠాల నుంచి. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఏ అకాడమిక్ కైండ్ ఆఫ్ ఏ క్వాలిటీ. అయితే ఇక్కడ అప్పట్లోనే ఈ విభజన జరిగినప్పుడు జిన్నా చేసిన వ్యాఖ్యలు అంటే జిన్నా యొక్క అభిప్రాయాన్ని కూడా ఆ పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ముస్లింస్ హిందువులు అనే వాళ్ళు మొత్తం కూడా రెండు రకాలమైన భావ సారూప్యతలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవలేరు అనే ఒక ఉద్దేశాన్నే ఆయన జిన్నా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఆ పాఠ్యాంశంలో కోట్ చేస్తూ ఇవి చేయటం జరిగింది. అయితే దీంట్లో అంటే జిన్నా యొక్క అభిప్రాయమే అట్టున్నప్పుడు గిరిధర్ గారు మీరు ఇప్పుడు దీంట్లో ఈ మొత్తం కూడా విభజన వల్లే కాశ్మీర్ సమస్య వచ్చింది. కాశ్మీర్ సమస్య ఇప్పుడు మొత్తం కూడా అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ దాన్ని కూడా ఆ మాడ్యూల్లో ఉంచిందనేది అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా జిన్నా యొక్క అభిప్రాయం అంటే జిన్నా వ్యక్తం చేసిన అభిప్రాయం ఇక్కడ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క కల్చర్ వేరు, తరువాత భావ సారూప్యత ఈ మొత్తం కూడా వేరు అనే అభిప్రాయం ఉంది. కాబట్టే విభజన జరగాలి అనేది కూడా చేశారు. అయితే దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటే ఈ వాస్తవాలనే పుస్తకాల్లో పెట్టే విద్యార్థులు చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కొన్నిటిని తీసేసి కొన్నిటిని పెడుతున్నారు అనే ఒక అపవాదం ఉంది. దాని మీద ఏం చెప్తారు మీరు? అంటే రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇంతవరకు రాజకీయం ఎవరు చేశారు? వాళ్ళ దృష్టిలో ఏది చరిత్రని ఎలా చూపించాలి అని అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు దాన్ని మార్పు చేస్తే కనుక తట్టుకోలేకుండా ఉన్నారు. అది రాజకీయం. కానీ సత్యాన్ని సత్యంగా చెబితే కానీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలుగుతోంది? ఇప్పుడు జిన్నా చెప్పింది తప్పంటారా? జిన్నా చెప్పింది అన్ని కూడా రికార్డ్స్ ఉన్నాయి కదా. ఫౌండేషన్ థియరీ ఫౌండేషన్ ఏంటి? హిందువులు ముస్లింలు ఒకటి కాదు, రెండు సపరేట్ కల్చర్స్. ఇవన్నీ కూడా మా భాష వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నమ్మకాలు వేరు, మా ఆలోచనలు వేరు, మాకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో మా భవిష్యత్తు వేరు. కాబట్టి మేము సపరేట్ నేషన్స్ అని ఏ ప్రతిపాదన ఆధారంగా టూ నేషన్ థియరీని జిన్నా ప్రతిపాదించారో అది మొత్తం రికార్డ్ అయి ఉంది, వీడియోస్ తో సహా ఆయన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్సీఆర్టీలో అది పెట్టడం తప్పంటారా? రెండు ఆన్ రికార్డ్ బ్రిటిష్ గవర్నమెంట్ విభజన చేసేటప్పుడు ముస్లిం లీగు కాంగ్రెస్ ఇద్దరు ఒప్పుకున్నారు అన్న ఆధారంగానే ఈ డివిజన్ ఈ పార్టిషన్ అన్న ప్రతిపాదన వాళ్ళు ముందు తీసుకొచ్చారు. అది కూడా రికార్డ్ లో ఉంది. అది ఎన్సీఆర్టీలో పెట్టకూడదా? ఇది రాజకీయం ఎలా అయింది? ఇది అకాడమిక్ ఆనెస్టీకి విరుద్ధం ఎలా అయింది?
ఇది ఒక రాజకీయ రంగు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ అంశం దాంట్లో చేర్చారు అని ఎలా చెప్పగలం మనం? దానికి ఆధారం లేదా? క్లియర్ కట్ దీన్ని ఎవరైనా డినై చేయగలరా? కాబట్టి ఏదో ఒక పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ భావజాలం దీనిలో పాలిటిక్స్ రుద్దుతున్నారు అనడానికి ఇక్కడ ఆధారాలు లేవు. అలాగే ఇంతవరకు మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ సత్యాగ్రహము ఉద్యమాలు చేసినందువల్లే మనకు స్వతంత్రం వచ్చింది అని వాళ్ళు చెప్తూ వచ్చారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత కాంగ్రెస్ ఏమైనా ఉద్యమం చేసిందా చెప్పండి. 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు కదా. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఏమైనా మూవ్మెంట్ చేశారా? మాస్ మూవ్మెంట్ దేశవ్యాప్తంగా మళ్ళీ ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ మళ్ళీ ముందు తీసుకొచ్చారా? ఏమి చేయలేదే. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు స్వయాన వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోవాలని నిర్ణయించారు. దానికి వెనకాల కారణం ఏంటి అని క్లెమెంట్ అట్లీని అడిగారు. ఏ ప్రధాని అయితే కనుక బ్రిటిష్ ప్రధాని భారతదేశానికి సోకాల్డ్ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారో, అఫ్కోర్స్ స్వతంత్రం ఇచ్చారు లేదన్నది పెద్ద ప్రశ్న. మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. అదే సిస్టమ్, అదే చట్టం, అదే వ్యవస్థ అంతా నడుస్తున్నది. అందుకని ఆ వ్యవస్థని ఈరోజు ఛాలెంజ్ చేస్తే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. అంతకుమించి రాజకీయం ఏం లేదు. రెండవది, ఆయనే స్వయాన భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత వస్తే ఆయన అడిగితే గనక ఏ కారణాల వల్ల మీరు వదిలేసి వెళ్ళిపోయారు అని ఆయన అడిగితే ఆయన చెప్పింది 2 కారణాలు చెప్పారు. మొదటిది, రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత బ్రిటన్ చాలా గణనీయంగా దెబ్బతింది, నష్టపోయారు, వాళ్ళు దివాళా తీశారు. వాళ్లకు ఇంత పెద్ద దేశాన్ని నడిపించడానికి కావాల్సినంత మంది మనుషులు లేరు. వాళ్ళకి యుద్ధంలో చనిపోయారు, వాళ్ళ దగ్గర మనుషులే లేరు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించాలంటే చాలా మంది మనుషులు కావాలి. పనిచేయడానికి భారతీయులు ఉన్నా కానీ దాన్ని రన్ చేయడానికి వీళ్ళ కలెక్టర్లో వీళ్ళ ఆఫీసర్లో ఎవరో ఉండాలి, వాళ్ళు లేరు. ప్లస్ రెండవ ప్రపంచ యుద్ధంలో బాగా చితికిపోయి వాళ్ళ దగ్గర ధనం లేదు. ఇంత పెద్ద రాజ్యాన్ని వాళ్ళు నడిపించడానికి వాళ్ళ దగ్గర అంత ధనం లేదు, వాళ్ళ దగ్గర వసతులు లేవు, ఏమీ లేవు. కాబట్టి దివాళా తీసాం కాబట్టి మేము వెళ్ళిపోయాము. ఇది మొదటి కారణం. రెండవ కారణం, ఉద్యమకారులు ఇక్కడ విపరీతంగా పెరిగిపోయారు. మా ఆఫీసర్లకు, మా ప్రజలు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మా ఎవరైతే బ్రిటిష్ పౌరులు ఉన్నారో వాళ్ళకు రక్షణ లేదు. ఉద్యమకారుల వల్ల మాకు చాలా భయం, అంటే ఇక్కడ మాకు రక్షణ లేకుండా పోయింది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆఫ్ కోర్స్ అప్పటికే అది నాశనం అయిపోయింది, అది వేరే విషయం. కానీ అది బాగా దెబ్బతీసింది. దాని ప్రభావం వల్ల ముంబైలో, కోల్కతాలో, కరాచీలో మనకు నేవీ మ్యూటినీ జరిగింది. నేవల్ ఆఫీసర్స్ అందరూ తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళ సైన్యమే వాళ్ళ మాట వినకుండా ఉన్న పరిస్థితులలో రేపటి రోజు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ తిరగబడితే కానీ వీళ్ళందరినీ బందీలుగా తీసుకుని వాళ్ళని చంపేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాకు రక్షణ లేదు, మేము ఇంత కంట్రోల్ చేసే కెపాసిటీ మా దగ్గర లేదు, ఈ ఉద్యమకారులను తట్టుకోవడం మాకు కష్టము, అందుకని మేము వెళ్ళిపోతున్నాము. ఇది రెండవ కారణం. తర్వాత అదే రిపోర్టర్ క్లెమెంట్ అట్లీని అడిగారు, మరి మహాత్మా గాంధీ కాంగ్రెస్ ఉద్యమాలు చేశారు కదా, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇవన్నీ చేశారు కదా, దాని ప్రభావం ఏ మేరకు ఉన్నది, దానివల్ల మీరు ఇవ్వట్లేదా అని అడిగారు. మినిమల్ అన్న ఇంగ్లీష్ పదం వాడారు. మినిమల్ అంటే దానివల్ల మాకు పెద్ద ప్రభావమే లేదు, దానివల్ల ఏమీ లేదు అని చెప్పారు. ఇన్ఫాక్ట్ విన్స్టన్ చర్చిల్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా నేను పట్టించుకోను, నేను గాంధీ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేను స్వతంత్రం ఇవ్వను అని చెప్పాడు. ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన, కనుక ఎలక్షన్లో గెలిచి ఉంటే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది కదా. కాబట్టి గాంధీ గారి వల్లనో లేదా కాంగ్రెస్ వల్లనో మనకు స్వతంత్రం రాలేదు, ఈ విషయం అర్థం చేసుకో. పోనీ వీళ్ళ వల్ల వచ్చింది అని వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కనీసం అంటే ఇంకొక 40-50 దేశాలకి అదే సమయంలో స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. మరి దాని పరిస్థితి ఏంటి? ఆఫ్రికాలో కావచ్చు, మన కెరీబియన్ ఐలాండ్స్ కావచ్చు, అమెరికాస్ లో కావచ్చు, లేదా మనకు ఈవెన్ వెస్ట్ ఏషియాలో ఎన్నో దేశాలు కావచ్చు. మన ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడాను, జార్డన్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా అప్పుడు. మరి అక్కడ గాంధీలు లేరే, అక్కడ కాంగ్రెస్ లేదే. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఈ చరిత్రని ఇంతకాలం వాళ్ళు తప్పు దారిన పట్టి వాళ్లే దాన్ని క్రెడిట్ వేసుకుని చాలా మంది బలిదానం ఇచ్చి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళని అందరి ఆ చరిత్రలను వీళ్ళు మరుగున పడేసి ఎక్కడో దాచిపెట్టినందువల్ల ఈ రోజు ఆ సత్యమైనటువంటి నిజాలు బయటకు వస్తుండే కొద్దీ వీళ్ళు తట్టుకోలేకుండా రాజకీయం అక్కడ జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది అండమాన్ సెల్యులర్ జైలుకి వెళ్ళారు అసలు. ఆ అండమాన్ సెల్యులర్ జైల్లో వీళ్ళు వెళ్ళి చూస్తే పరిస్థితి మీకు అర్థమవుతుంది. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు చిన్న చిన్న తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా అసలు ఎవరికైనా? మనకు భాన్ సింగ్, ఆయన సత్యాగ్రహం చేస్తుంటే ఆయనకి గొట్టం పెట్టి ఫోర్స్ఫుల్ గా ఆయనలో
నీళ్లు పాలు పట్టి ఆయనకి ఫీడింగ్ చేశారు. ఆయన ఇక్కడ లోపల అదే పనిగా ఆయన అంటే చేతులు కాడు కట్టేసినా కానీ కూడా కడుపులో పోకుండా ఆయన అడ్డుకున్నారు ఇక్కడ లోపల. అది ఆయన లంగ్స్ లోకి వెళ్ళిపోయి చనిపోయారు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది బలిదానం ఇచ్చారు. వాళ్ళకి ఎవరికైనా ఈ రోజు కీర్తి, వాళ్ళ పేర్లు ఎవరైనా వింటున్నామా మనం? అసలు వాళ్ళు బలిదానం చేసిన రోజు ఏమైనా సెలబ్రేట్ చేస్తుందని మనం దాన్ని పాటిస్తున్నామా? దాన్ని వాళ్ళ పుట్టినరోజులు ఏమైనా సెలబ్రేట్ చేస్తున్నామా? చేయట్లేదే. ఏకపక్షంగా కాంగ్రెస్ తప్ప ఇంకెవరూ లేరు అన్నటువంటి ఒక నెరేటివ్ 60-70 సంవత్సరాలు నడిచింది. కాబట్టి ఈ రోజు వాళ్లకు ఇబ్బంది కలుగుతాం. నిజంగా దేశానికి ఎవరెవరు త్యాగాలు చేశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత బలిదానాలు ఇచ్చారు అనే సత్యాలు బయటకు వచ్చే కొద్దీ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. దీంట్లో అకాడమిక్ డిజానెస్టీ ఎక్కడుంది? మీకు ప్రూఫ్ లేకుండా కనుక వాళ్ళ భావజాలం మాత్రమే చెప్తే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు దీంట్లో అంటే ఇక్కడ ఇంతకు ముందు మనం అంటే చదువుకున్న దాంట్లో ఇప్పుడు బాబరు, అక్బరు వీటన్నిటిని వాళ్ళ చరిత్ర, వాళ్ళు పాలించారు, అవన్నీ అక్కర్లేదు. లేకపోతే ఇప్పుడు కొత్తవి ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి కొత్తగా చేయటం, వీటన్నిటిని కొన్ని విమర్శలకి తావిస్తుంది. దీని మీద అంటే ఇక్కడ మీరు లక్ష్మణ్ గారు చెప్పండి, నిజంగానే మీరు ఒక ప్రొఫెసర్ గా వాడిని ఎన్సీఆర్టీ ఆ పుస్తకాలు చూసుకుంటారు, వాటిలో అన్ని సబ్జెక్టులు ఏమేమి మారుతున్నాయి అని చేస్తారు. నిజంగానే ఇప్పుడు గిరిధర్ గారు కూడా చెప్పారు, వాస్తవాలు చెప్పడంలో తప్పు లేదు అనేది ఆయన చెప్తున్న అభిప్రాయం. దీనికి ఏమంటారు మీరు? ఒకటేందంటే చరిత్ర వచ్చే వరకు పర్సెప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు అందరూ చరిత్రను ఒకేలాగా చూడలేరు. ఇప్పుడు మన గిరిధర్ గారు అన్నట్టు కాంగ్రెస్ మధ్యలో బీజేపీ మధ్యలో చర్చ కాదు యాక్చువల్గా. అలా తీసుకపోతే ఏమైతుంది అంటే అది అసలు విషయం పక్కకు పడిపోతుంది అది. సో నేను అనేది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడేందంటే ఒక ఉద్యమం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని పోయి మీరు ఎట్లా ఇచ్చారంటే ఏమంటారు? మేమే మీకు ఇచ్చిపోయినాం అంటారు. వాళ్ళని అడిగితే ఇంకేమంటారు? వాళ్ళని అడిగితే బ్రిటిష్ వాళ్ళు పోయి మీరు ఎట్లా ఇచ్చారంటే మేమే ఇచ్చిపోయాం, మీరు ఏం చేయలేదు అంటారు. అది కాదు కదా. మనకు పాయింట్ ఏంటంటే ఇక్కడ అందుకే పర్సెప్షన్ లో తేడా. ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు జరగలేదా? జాతీయ ఉద్యమం అనేది లేనే లేదా? లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళు ఏం పోరాటమే లేదా? పోరాడకుండానే ఇక్కడ మిలిటరీలో తిరుగుబాటు వచ్చి బ్యూరోక్రాట్స్ కు రక్షణ లేకుండా పోయి ఇట్లా జరుగుతుందా? అది పర్సెప్షన్ తేడా. కొందరికి ఏంటంటే రావచ్చు అని ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ అది కాదు. ఏదైనా ఒక రిఫార్మ్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఒక బిగ్ స్ట్రగుల్ అండ్ క్యాంపెయిన్. జాతీయ ఉద్యమం లేకుండా మీరు స్వాతంత్రం ఊహించలేము. మరి కాంగ్రెస్ ఏం చేశారంటే మరి ఆర్ఎస్ఎస్ ఏం చేశారని వేరే వాళ్ళు అడుగుతారు. ఆర్ఎస్ఎస్ జాతీయ ఉద్యమంలో ఏం పాత్ర వహించింది అంతకు ముందు అని అడుగుతారు. సో అది సొల్యూషన్ కాదు. మీరు కావాలనుకుంటే ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో రాయండి, హిందూ మహాసభ ఏం చేసిందో రాయండి, కాంప్రహెన్సివ్ గా రాయండి ఏదన్నా రాస్తే. అంతేగాని వీళ్ళు అది కాదని ఒక ముగ్గురిని తీసుకొచ్చి సెపరేట్ గా పెట్టి ఇది ఎందుకంటున్నానంటే నేను ఇది ఒక సిరీస్ గా వస్తుంది. ఇది ఒక్కటే రాలేదు. ఎన్సీఆర్టీ పుస్తకంలో ఎన్ని చేంజెస్ జరిగినాయి ఇందులో ఈ మధ్యలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఓన్లీ సామాజిక శాస్త్రాలలో జరుగుతున్నాయి, చరిత్రలో ఒకటే కాదు. ఇప్పుడు సోషల్ మూవ్మెంట్స్ తీసేశారు. ఎందుకు తీసేస్తారండి? సోషియాలజీలో సోషల్ మూవ్మెంట్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎలా జరుగుతున్నాయని. ప్రజాస్వామ్యం డెమోక్రసీ తీసేస్తాం మేము అంటే ఏంటని మనకు ప్రాబ్లం ఏంటంటే మన పర్సెప్షన్ లో ఫస్ట్ వీ షుడ్ బి క్లియర్ వెదర్ వీ వాంట్ డెమోక్రసీ ఆర్ నాట్, వెదర్ వీ వాంట్ సోషల్ మూవ్మెంట్స్ ఫ్యాక్ట్స్ కావా. నేను ఇది కూడా వద్దంటలేను, కానీ ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? ఫస్ట్ మీరు జాతీయ ఉద్యమం ఏం జరగలేదంటే అది వేరే విషయం. కానీ ఒకవేళ జాతీయ ఉద్యమం జరిగితే అందులో అంతకు ముందు సరే బీజేపీ లేదు అప్పుడు, కానీ అప్పుడున్న ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సంస్థలు వాళ్ళు ఏమేం చేశాయి అది రాయండి. సో అట్లా ఒక కాంప్రహెన్స్ గా హిందూ మహాసభ దాని పాత్ర ఏంటి, ఏం చేసింది అట్లా రాయండి. చరిత్ర ఎవరు రాసినా కూడా వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం ఉంటుంది, అది వేరే. కానీ ఒక రెండు పార్శ్యాలు అట్లా చూపించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి అట్లా ఏంటంటే ఉద్యమాలు లేకుండా, జాతీయ ఉద్యమం లేకుండా స్వాతంత్రం వచ్చింది అనేది నేను ఒప్పుకోనండి. అది వాస్తవం కూడా కాదు, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్.
సో కాబట్టి అది అయితే ఒకటి. ఇక్కడ రెండవది ఏంటంటే, ఒక్క నిమిషం మార్పులు రావటం అనేది ఇక్కడ ఒక్క నిమిషం ఏదో బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు ఈ వస్తున్న విమర్శలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, మరొక తర్వాత జనతా పార్టీ పాలనలో ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు దీంట్లో పాఠ్యాంశాల్లో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ అదే నేను అంటున్నా రాజకీయాలకు అనుగుణంగా మీరు మాట్లాడకండి. రాజకీయం చేసుకో, అది వేరే విషయం. కానీ లెసన్స్ కి వచ్చే వరకు దే షుడ్ బి మోర్ ఆబ్జెక్టివ్. నేను డెమోక్రసీని తీసేస్తా, సోషల్ మూవ్మెంట్స్ తీసేస్తా, గాంధీని చంపిన వాళ్ళకున్న గాడ్సేకి ఆర్ఎస్ఎస్ కు నేను సంబంధము విడగొడతా అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్గ్యుమెంట్స్. అందులో మనం ఎంటర్ అయితే ఇంకా మనము చర్చ నడవదు. అది ఎవరికి కావాల్సినవి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ మనము దాచకూడదు. అందులో భాగంగానే ప్రతిదీ నువ్వు పీరియాడిక్ టేబుల్ తీసేస్తా ఏంటండి, ఏమన్నా డార్విన్స్ థియరీ తీసేస్తా అంటే దేర్ షుడ్ బి. ఇప్పుడు ఎన్సిఆర్టి పుస్తకాలలో ఎందుకు చేస్తున్నారు ఇది? ఏం కారణము? కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది నాటి కాంగ్రెస్ బీజేపీ చర్చ కాదండి. ఇది దేశంలో 1800 సైంటిస్టులు అపోజ్ చేశారు. ఎందుకు తీసేస్తున్నారు? ఏంటి మీ మోటివ్ అక్కడ? ఐ థింక్ వీ షుడ్ బి క్లియర్ అబౌట్ దోస్ థింగ్స్. అంతేగాని మొఘళ్ళ చరిత్ర తీసేస్తా నేను. ఇప్పుడు ఒక చరిత్ర మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంది కాబట్టి మనము వాటిని అబ్జెక్టివ్ గా చూడాలి. మనకి ఇష్టం లేకపోతే మనకి ఇష్టం లేకపోతే చాలా ఉంటాయండి అట్లా. బట్ యూ షుడ్ నాట్ డిస్టార్ట్. సో కాంప్రహెన్సివ్ గా మీరు చేయవలసిన అవసరం ఉంది. దానికి మనకు రాజకీయాలు ఉండొచ్చండి, అది ప్రతి మనిషికి ఒక రాజకీయం ఉంటుంది. కానీ రాజకీయాలు మనం దీనిలో ఎంటర్ అయితే దెన్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ది సొసైటీ. ఐ థింక్ ఆ రకంగా మనం పోవాలి తప్ప లేకపోతే మేము మాకు ఇష్టం ఉన్నాయి ఉంచుతాం, ఇష్టం లేని తీసేస్తాము అని అంటే అది ఎడ్యుకేషన్ అది మిగలదు. ఐ థింక్ ఎడ్యుకేషన్ షుడ్ బి వెరీ అటానమస్ అండ్ కొంత అక్కడ కొంత ఒక సైంటిఫిక్ గా పాఠాలు ఉండాలి, అక్కడ డెమోక్రటిక్ అది ఉండాలి, అక్కడ సెక్యులర్ ఇది ఉండాలి, ఇవన్నీ ఉండాలి తప్ప మనం ఏదో అట్లా చేస్తామంటే ఇది సీరియస్ గా వస్తుంది అందుకే. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు గిరిధర్ గారు ఒక్కసారి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇది ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినట్టు ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే కొన్ని మార్పులు జరిగి అంటే వాళ్ళకి అవసరాలు లేనివి తీసేస్తూ అవసరం ఉన్న వాటిని జోడిస్తూ అంటే ఇక్కడ చరిత్రని ఎవరు వక్రీకరించకపోయినా సరే చరిత్రని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ భావానికి అనుగుణంగా అనేది ఒక విమర్శ. తరువాత ఇప్పుడు ఉద్యోగాల కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ చేసే అంటే ఎంప్లాయ్మెంట్ కి చదువుకి సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఈ చరిత్ర ఇవన్నీ మొఘలు సామ్రాజ్యం ఇవన్నీ కూడా చదువుకున్నాక వీటిని చదువుకోవటం వల్ల ఇప్పుడు పనిచేసే చోట ఎందుకు ఉపయోగపడలేదు. కాబట్టి అలాంటి మార్పు కూడా తీసుకురావాలి పాఠ్యాంశాల్లో అనే ఒక వాదన కూడా నడుస్తుంది. కాబట్టి ఏ విధంగా దీన్ని మారుస్తామని మీరు అనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి గిరిధర్ గారు. పెద్దవారు లక్ష్మీనారాయణ గారు చెప్పింది నేను కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాను. ఇది అకాడమిక్ డిజానిస్టీ తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే మనము ఇంతవరకు చెప్పవలసిన చరిత్రని చెప్పకుండా మనకు కావాల్సిన చరిత్ర ఇంతవరకు చెప్పాము, దాని గురించి ఎందుకు మనం దాన్ని విమర్శించట్లేదు? ఫర్ ఇన్స్టెన్స్ మనకు పెట్టిన పాఠ్యాంశాలు మొఘలుల గురించి మీరు మాట్లాడారు. మొఘలులను ఓడించిన వాళ్ళని గురించి ఎవరెందుకు మాట్లాడట్లేదు? అక్బర్ని అది మాట్లాడమనండి కానీ చరిత్రను తీసేసినాం అనుకో దెన్ దట్ ఇస్ ఆనెస్టీ. అది నేను అనేది. లక్ష్మీనారాయణగా నన్ను మాట్లాడేవాడిని, మీరు మాట్లాడారు కదా, నేను విన్నాను కదా, అందుకే నేను మాట్లాడిన. సో లచిత్ బర్పూఖన్ పేరు మీరు విన్నారా కృష్ణకుమార్ గారు? లచిత్ బర్పూఖన్ పేరు విన్నారా మీరు? ఎందుకు వినలేదు? లచిత్ బర్పూఖన్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఆమూలాగ్రంగా ఓడించినటువంటి మహా గొప్ప సైనికుడు. అస్సాంలో వీళ్ళు దాడి చేయడానికి వెళితే ఇప్పటికి కూడా ఈ రోజు దాకా కూడా లచిత్ బర్పూఖన్ యుద్ధం ఆయన ఏవైతే పావులు కలిపారో, ఎలాగైతే వాళ్ళ వ్యూహం పన్నారో ఆ వ్యూహం ఈ రోజు కూడా అస్సాం రైఫల్స్
కాంటింజెంట్ లో నేర్పిస్తారు. ఎలా శత్రువుని అతని స్ట్రాంగ్ పాయింట్స్ ని వదిలేసి అతను ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ దాకా రానిచ్చి అక్కడ ఓడించాలి అని చెప్పి నిర్ణయించి మొత్తం మొఘల్ సైన్యాన్ని బ్రహ్మపుత్ర నదిలో ముంచేశాడు. అతని గురించి మనం ఎందుకు చెప్పట్లేదు? మన దేశంలో ఒక ఏకపక్షంగా చరిత్ర ఇంతవరకు రాశారు, దాని గురించి మనం ఎందుకు విమర్శించట్లేదు? కాబట్టి ఈ రోజు ఇంకొక పక్షం యొక్క చరిత్రను వాళ్ళు తీసుకొస్తుంటే వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. ఇంతవరకు జరిగిన చరిత్రను ఎవరో విమర్శించినప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాన్ని విమర్శించే అధికారం ఎవరికి లేదు. ఒకటి. రెండు, నేను ఒప్పుకుంటాను, అన్ని కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా మనకు విత్ ఎవిడెన్స్, విత్ రెఫరెన్సింగ్ ఇది ఉండి తీరాలి. ఇప్పుడు ఎన్సీఆర్టీ పాఠ్య గ్రంథాల్లో వాళ్ళు పెట్టున్నటువంటి అంశాలు రెఫరెన్సింగ్ లేదు అంటే కనుక తప్పకుండా నేను కూడా మీ అందరితో పాటు నేను కూడా దానికి వ్యతిరేకిస్తాను. దానికి ఎవిడెన్స్ చూపించకుండా, రెఫరెన్సింగ్ చూపించకుండా, సత్యాలు చూపించకుండా, దాని నిజంగా వెనకాల బ్యాకప్ లేకుండా వీళ్ళు ఏమైనా పెట్టారు అంటే నేను కూడా వాళ్ళని ఖండిస్తాను. కానీ ఆల్రెడీ ఉన్న అంశాలని వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాం? దానికి ఎందుకు రాజకీయ రంగు ఎందుకు పొలుగుతుంది? ఒకటి. రెండు, ఉద్యమాలు జరగలేదు అని నేను ఎప్పుడు అనలేదు. లక్ష్మీనారాయణ గారు పొరపాటున నాకు అది ఆపాదించారు, చాలా తప్పది. ఇన్ఫాక్ట్ నేను క్లెమెంట్ అట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఉద్యమకారుల వల్ల మాకు రక్షణ లేదు, అందుకనే మేము వెళ్ళిపోతున్నాము అని రెండవ పాయింట్ అని చెప్పారని చాలా స్పష్టంగా చెప్పాను. భగత్ సింగ్ గారు కాంగ్రెస్ ఒకటి కాదు, ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి కాంగ్రెస్, నేను చెప్పింది కాంగ్రెస్ మాత్రమే చెప్పాను, మిగతా ఉద్యమకారుల గురించి చెప్పలేదు, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్. ఆయన మణిపూర్ లో ఆల్రెడీ ఆయన వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు, ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ పెట్టారు. కాబట్టి 15 ఆగస్టు జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని కాదు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది మనకి. తర్వాత ఆఫ్ కోర్స్ బ్రిటిష్ వాళ్ళు ఫైనల్ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఏర్పరచుకున్నాం. దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? కాబట్టి ఎన్నో అంశాలు మనం దాని గురించి మాట్లాడట్లేదు. మన ఉద్యమకారులు చేసిన ఎంతో మంది ఉద్యమకారులు చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ కోర్స్ అప్పుడు తెలంగాణ నైజాం పాలనలో ఉండింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినప్పుడు అక్కడ జరిగిన ఉద్యమాలలో కాలాపాని, మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిన వాళ్ళ పేర్లు ఎవరైనా తెలుసు? ప్రతివాది భయంకర్ అన్నటువంటి ఇంటి పేరు గల వాళ్ళు 2-3 వెళ్ళి అక్కడ కాలాపానిలో విపరీతంగా కష్టాలు పడ్డారు. దాని గురించి మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా చెప్తున్నారో దాని గురించి అసలు? కాబట్టి ఈ సమస్య మనకున్నది. ఇంతవరకు చరిత్రని ఏకపక్షంగా ఒక పర్టికులర్ భావజాలాన్ని వత్తాసు పలుకుతూ ఇంతకాలం జరిగింది. ఇంకొక కౌంటర్ పాయింట్ వస్తున్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. ఒకవేళ వీళ్ళు కనుక రాజకీయ రంగుతోటో లేదా వీళ్ళ భావజాలాన్ని రుద్దడానికో వీళ్ళు చేస్తున్నారంటే తప్పకుండా దాని రెఫరెన్సింగ్ ఏంటి చెక్ చేస్తాం మనం. ఈ రెఫరెన్సింగ్ నేను అడిగాను 1942 తర్వాత కాంగ్రెస్. అగే నేను చాలా రిపీటెడ్ గా చెప్తున్నాను, దేశంలో ఉద్యమాలు జరగలేదా అని నేను అనట్లేదు. దేశంలో ఉద్యమాలు జరగకుండానే మనకు స్వతంత్రం ఇచ్చారా అనడం నేను అనలేదు. అందుకని అటువంటి దాని డిస్టార్షన్ మనం చేయకూడదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ ఉద్యమం చేయలేదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత కాంగ్రెస్ ఎటువంటి ఉద్యమం తీసుకురాలేదు. అంతకుముందు చేశారు కదా. ఒక్క నిమిషం నేను మాట్లాడివ్వండి, అయిన తర్వాత మీరు మాట్లాడుతురు కదా. రైట్, మీరు మాట్లాడిన అన్ని కూడా నేను విన్నాను కదా, అందుకని తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్తురు కదా. సో కాబట్టి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత కాంగ్రెస్ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళకి కష్టం కలిగించకూడదు అని వాళ్ళు ఉద్యమాన్ని ఆపేసుకున్నారు. యుద్ధం అంతా అయిన తర్వాత వాళ్లే మనకు కరుణతోటి దయతోటి ఇస్తారన్న ఉద్దేశంతో వీళ్ళు కూర్చున్నారు. కాబట్టి దాన్ని ఆ డిస్టార్టెడ్ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. ఇలాగే మనం చూస్తే ఈవెన్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ స్పెషలిస్ట్ కూడా దాన్ని తిరస్కరిస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్యన్ మైగ్రేషన్ థియరీగా తీసుకొచ్చారు. ఆర్యన్ మైగ్రేషన్ థియరీలో కూడా ఎటువంటి పసాలు లేవు. వాళ్ళకు ఉన్నటువంటి 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇనుము బయట నుంచి వచ్చిందని. 2, సంస్కృతం అక్కడి నుంచి వచ్చిందని. 3, గుర్రం బయట నుంచి వచ్చిందని. హిందూ ధర్మం అనేది అక్కడి నుంచి వచ్చింది, వేదాలు. ఇవి వీళ్ళకు ఉన్నటువంటి 3-4 అంశాలు. ఎక్కడా కూడా ఈరోజు సైంటిఫిక్ గా కంప్లీట్ గా ఇవన్నీ డిస్ప్రూవ్ అయింది. మనకు రాకిగడి ఫైండింగ్ లో మనకి ఏం తెలిసిందంటే యమ్నయా అని చెప్పేసి మనకు సెంట్రల్ ఏషియా స్టెప్పీస్ నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ ఇక్కడ రాలేదు. ప్రిడామినెంట్లీ R1A డిఎన్ఏ మనకు ఇక్కడ డిఎన్ఏ ఉన్నది మన దగ్గర. కాబట్టి అక్కడి నుంచి మైగ్రేషన్ కాలేదు. ఇంటర్మిక్స్ కన్నా జరుగుతుంది. మీరు అమెరికాలో కూడా చెక్ చేస్తే భారతీయ డిఎన్ఏ కొద్ది గొప్ప కనిపిస్తుంది. అది కాదు, అక్కడ మాస్ మైగ్రేషన్ మాస్ అటాక్స్ జరగలేదు. ఇక్కడ కరువు కాటకాలు వచ్చి సరస్వతి నది డ్రై అప్ అయిపోయి అందరు అక్కడ వలస వెళ్ళారు లోపలికి. అంతేగాని
ఎటువంటి ఇక్కడ ఇన్వేషన్ కానీ మైగ్రేషన్ కానీ జరగలేదు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, జియోలాజికల్ గా ప్రూవ్ అయింది, తర్వాత మనకు ఆర్కియాలజీలీ ప్రూవ్ అయింది, తర్వాత లింగ్విస్టికలీ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో నేను అవన్నీ చెప్పలేను కాబట్టి మీకు ఫుల్ ఎవిడెన్స్ ఇస్తాను. ఈవెన్ లింగ్విస్టిక్ గా డిస్ప్రూవ్ అయింది ఇదంతా కూడా. అయినా కానీ కూడా ఈ రోజు కూడా ఇంకా మనకు చరిత్ర పుస్తకాలు అదే తీసుకెళ్తున్నాం. ఎందుకు? ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది జస్ట్ 150 years బ్యాక్ అదే పనిగా ప్రతిపాదించారు మనలో మనకు విభజన తీసుకురావడానికి. ఈ రోజు ద్రవిడియన్ మూవ్మెంట్ అంతా కూడా దాని ఆధారంగా నడిపింది. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏం లాభం, ఇప్పుడు ఉద్యోగాల కోసం ఇవన్నీ పనికి వస్తాయా అంటున్నారు. మొత్తం నెరేటివ్ అంతా కూడా ఈ చరిత్ర ఆధారంగా నడుస్తుంది. మీ 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 వెనకాల ఉన్నటువంటి పాస్ట్ ని మీరు మీ అధీనంలో తీసుకోకపోతే మీ భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. జార్జ్ సంటాయనా అని చెప్పేసి ఒక ఫేమస్ ఫిలాసఫర్, ఆయన చెప్పింది ఏంటంటే దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అని చెప్పాడు. చరిత్రను విస్మరించిన వాళ్ళు ఆ తప్పిదం మళ్ళీ చేసి దాన్ని అనుభవించక తప్పదు అన్నాడు. కాబట్టి మన చరిత్ర ఏంటో, మన మూలాలు ఏంటో, మనం ఏ గొప్ప విషయాలు చేసాం, ఏ తప్పిదాలు చేసాం, ఈ రెండు తెచ్చుకోవాలి. ఈవెన్ మొఘల్ సామ్రాజ్యం, ఇస్లామిక్ రాజ్యం ఉన్నా కానీ కూడా మన వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. మొత్తం మొఘల్ చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళకు సుఖం లేదు, శాంతి లేదు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటం గురించి ఎందుకు మాట్లాడడం? మనం మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడద్దు నేను అనట్లేదు, ఆ రాజు గురించి మాట్లాడదాం. కానీ వీళ్ళ పేర్లు మాత్రమే తెలుసు, అది తప్ప ఇంకేమీ తెలియదు. విజయనగర సామ్రాజ్యం తీసుకోండి, శ్రీకృష్ణదేవరాయలు, హరిహర బుక్కరాయలు కాకుండా ఇంకొక పేరు చెప్పగలరా? మీరు ఒక రాజు పేరు చెప్పగలరా? ఎందుకు చెప్పలేదు? తెలుగు రాష్ట్రంలో ఉన్నారు కదా, తెలుగు రాష్ట్రంలో ఉండి మన తెలుగు రాజ్యాలను పాలించినటువంటి ఈ రాజుల చక్రవర్తుల పేర్లు మీకు తెలియదే? మీకు బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ పేర్లు చెప్పగలరు. కానీ మన రాజ్యాన్ని, మన తెలుగు రాజ్యాలని, ప్రాంతాలను పాలించిన వాళ్ళ పేర్లు మనకు ఎందుకు తెలియదు? అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజాల పేర్లు ఎంతమంది చెప్పగలరు చెప్పండి. కానీ బీర్బల్ గురించి చెప్తారు. అంటే ఇది మనకు వచ్చిన ప్రాబ్లం. గతంలో ఉన్నటువంటి ఏకపక్షంగా జరిగినటువంటి దాన్ని కరెక్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. కానీ సత్యాల ఆధారంగా చేయాలి, సైంటిఫిక్ గా చేయాలి. అది నేను కంప్లీట్ గా ఒప్పుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి వీల్లేదు, ఏకపక్షంగా పెట్టడానికి వీల్లేదు. వర్షన్ మనకు చరిత్రలో ఎలా రాస్తుందో అలాగే చూపించారు. మొఘలుల ఐనే అక్బరీ కావచ్చు, లేదా మనకు ఔరంగజేబ్ ఫర్మాన్లు కావచ్చు, జహాంగీర్ది కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ బతికుండగా వాళ్ళ కొరియోగ్రాఫర్స్ రాసినటువంటి చరిత్రలోనే ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎంత లక్షల మందిని చంపారు, ఎన్ని దంజాలు తెంచి వాళ్ళు గుట్టలుగా పోశారు, ఎన్ని పుర్రెలు వాళ్ళు మన ఎర్రకోట ముందర వాళ్ళు వాళ్ళు దాన్ని డిస్ప్లే చేశారు. ఇవన్నీ వాళ్ళ పుస్తకాల్లో రాసున్నాయి. ఇదేదో ఎవరో భావజాలం వల్ల వచ్చినటువంటి కావు. దీన్ని అదే పనిగా దాచిపెట్టవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? సత్యాసత్యాలు రెండు చెప్పండి. ఒకవేళ వీళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తే అవి కూడా చెప్పండి, నేను కాదనట్లేదే. అదే మనం తయారు చేయకుండా ఉంటే కనుక వాళ్ళు వచ్చి రాజ్యం వేరేవాళ్ళు కాదు కదా. కాబట్టి రెండు కూడాను మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. సత్యాన్ని సత్యంగా అన్వేషించవలసిన బాధ్యత మనకు ఉన్నది. ఒక డిస్టార్షన్ చెప్తాను మీకు. అశోకుడు ఉన్నాడు. అశోకుడు కళింగ యుద్ధం అయిన తర్వాత హృదయం వికలం చెంది ఆయన బుద్ధుడిగా మారి యుద్ధాలు మానేశాడు అన్న నేరేటివ్ మనం అందరం చిన్నప్పటి నుంచి చదివాము. ఇప్పుడు మనకి ఏం తెలుస్తోంది అంటే కనుక ఆయన కళింగ యుద్ధానికి వెళ్ళక ముందరే బౌద్ధం తీసుకున్నాడు. ఆయన బౌద్ధ మతం స్వీకరించిన తర్వాతనే కళింగ యుద్ధం చేశాడు. ఆయన కళింగ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఆయన శాసనంలో ఆఖరి 2 లైన్స్ బ్రిటిష్ కట్ చేసి మనకు చూపించారు. ఆ శాసనం ఈ రోజు కూడా ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే ఇవన్నీ రాశాడు ఆయన. నేను బాధపడ్డాను, హింస ఉండకూడదు, ఇవన్నీ రాసిన తర్వాత కింద ఏం చెప్పాడంటే ఆయన కళింగం మళ్ళీ తల ఎత్తితే దాన్ని నలిపేస్తాను, నేను మళ్ళీ వచ్చేదాన్ని తెంచేస్తానని చెప్పి బెదిరించాడు కింద. అది కట్ చేశారు. ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. సత్యాన్ని సత్యంగా ఎందుకు చూపించలేదు? అది నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దీంట్లో అకాడమిక్ డిజానెస్టీ ఉండకూడదు. ఒక పార్టీకి మనం రంగు పొలమకూడదు. సడన్ గా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది? ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో చేయలేదో దానికి మనకు అనవసరం. చరిత్ర ఏం జరిగిందో మనం చెప్తున్నాం. ఆర్ఎస్ఎస్ చేయలేదు అన్నారా మీరు? ఫైన్, అది కూడా చెప్పండి. చేసిందంటారా? వాళ్ళు చెప్తారు. చేసింది చేయలేదు యాజ్ పర్ డాక్యుమెంట్స్, యాజ్ పర్ మనకు ఉన్నటువంటి రిటర్న్ అదర్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఏది ఉందో దాని ఆధారంగా మనం తీసుకెళ్తాం. ప్లస్ దీనికి ఇంకొక అంశాలకి మనం ముడిపెట్టకూడదు. మీరు అడిగిన దానికి ఇవన్నీ చెప్తే కనుక మనకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అన్నారు. అది కూడా తప్పు. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దీంట్లో భారతదేశం ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మ్యాథ్స్ ఒలింపియాడ్ లో మన పిల్లలే ప్రతి సంవత్సరం మనమే గెలుస్తున్నాం. స్టెమ్ లో ఇంత గొప్పగా ఉన్నాం కాబట్టి ఈరోజు సత్యనారాయణ కావచ్చు, మన సుందర్ పిచాయ్ కావచ్చు, వీళ్ళందరూ తయారవడానికి కారణం ఏంటంటే భారతదేశం ఇప్పుడు కూడా స్టెమ్ లో
చాలా అద్భుతంగా మనం ఉన్నాం. మనం ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ వీఆర్ ద బెస్ట్. కాబట్టి దానికి దీన్ని ముడిపెట్టకూడదు. దేని స్థానం దానికి ఉంది. ఎప్పుడు బైనరీలో చూడకండి. ఈ దేశంలో అన్ని అవసరమే, చరిత్ర అవసరమే, మనకు టెక్నాలజీ అవసరమే, సైంటిఫిక్ టెంపర్ అవసరమే. చరిత్రలో ఉన్నటువంటి సత్యాలు రెండింటినీ మనకు విజ్ఞత మనకు ఉండాలి. ఓకే, లక్ష్మణ్ గారు మీరు అదే ఇందాక చెప్పబోతున్నారు. ఇప్పుడు ఆయన అనడానికి ఇప్పుడు వాస్తవాలని వక్రీకరించకుండా అన్ని వాస్తవాలు ఉండాలి అనేది గిరిధర్ గారి వాదన. ఇప్పుడు అందుకే ఇప్పుడు మనము చరిత్రలో నేను ముందు నుంచి అంటున్నాను, ఎట్లయిపోయిందంటే అది నాకు కావలసిన చరిత్ర నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నారు ఆయన, ఆర్ఎస్ఎస్ చేసిందో చేయలేదన్నారు. అట్లెందుకు అంటున్నారు? ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో అది కూడా చెప్పండి. మనం జెన్యున్ గా ఉంటే స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో, 1920s నుంచి ఏం చేసిందో అది కూడా చెప్పండి. హిందూ మహాసభ ఏం చేసిండో అది కూడా చెప్పండి. నేను అనేది ఏంటంటే, పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ గా వస్తుంది ఎన్సిఆర్టి బుక్స్ చేంజ్ అనేది. మీకు జాతీయ విద్యా విధానంలో ఏమంటారండి, మామూలుగా ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఉన్నది, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఉంటాయి. కానీ అక్కడ మీరు ఏం చేశారు, ఒక పురాతన భారత జ్ఞానం మీద, పురాతన భారత విలువల మీద ఆధారపడి రాస్తున్నాము జాతీయ విద్యా విధానము. అట్లా ఎవరన్నా అంటారా? వినండి, రాజ్యాంగం విలువలు వచ్చినాయి. వినండి ఒక్క నిమిషం వినండి. అట్లా నువ్వేంటంటే నువ్వు రాజ్యాంగం విలువల గురించి మాట్లాడకుండా మనము ఎవరు ఏ మతం వారు ఎంతమందిని చంపారని మొదలు పెడితే మనం వాట్ వి వాంట్ ఇండియా టు బి. మనం ఏంటంటే అసలు రాజ్యాంగం ఎందుకు వచ్చింది? అన్ని మతాలలో మంచి విషయాలు తీసుకునే రాజ్యాంగం ఏర్పడ్డది. ఆ రాజ్యాంగం గురించి ప్రస్తావించకుండా, రాజ్యాంగం విలువల గురించి ప్రస్తావించకుండా మేము డాక్యుమెంట్ ఇలాగా రాస్తున్నాం అనే కాన్నే మొదలైంది సమస్య అంతా. కాబట్టి ఇప్పుడు దీని నుంచి వచ్చి చరిత్రలో కాంట్రవర్షియల్ కూడా చరిత్ర మార్చేశారు. పొలిటికల్ సైన్స్ కాంట్రవర్సీ కాబట్టి డెమోక్రసీ మా దగ్గరే ఉందంటారు. ఇక అన్ని మీ దగ్గరే ఉంటే ఇంకెక్కడ ఉంటది? డెమోక్రసీ వద్దు, సోషల్ మూవ్మెంట్స్ వద్దు, పీరియాడిక్ టేబుల్స్ వద్దు. అంటే వేర్ వీఆర్ గోయింగ్ అని స్టూడెంట్స్ కు ఏం నేర్పుతున్నాం మనం? ఫోకస్ పెడితే స్టూడెంట్స్ కి మనం ఒక లాజికల్ థింకింగ్, ఒక సైంటిఫిక్ థింకింగ్, ఒక అబ్జెక్టివ్ థింకింగ్ నేర్పాలి. కానీ అది నేర్పకుండా ఇది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు, దాని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మనము ఆ రకంగా పోవాలి. కానీ ఇప్పుడు మనం వాళ్ళు ఎన్ని తలకాయలు తీశారు, వీళ్ళు ఎన్ని తలకాయలు తీశారు, వాళ్ళు గుళ్ళు కూడగొట్టారు కాబట్టి మనం మసీదులను కూలగొడుతున్నాం. ఈజ్ ఇట్ ది వే? ఐ థింక్ వన్ మినిట్ మనం ఏంటంటే వినండి, రాజ్యాంగ విలువల మీద ఆధారపడి మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదో సెంగోల్ను పట్టుకొని తీసుకుపోవడం కాదు. మనం ఏంటంటే సింబల్స్ ఇస్తున్నాం అటువంటి. ఐ థింక్ వీ షుడ్ ఆ రకంగా పోతే తప్ప మనం ముందుకు పోలేము. లేకపోతే ఏంటంటే మీరు ఎంతమంది చంపినారు మీరు చెప్తారు, ఇంకే వాళ్ళు అంతమంది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు ఏంది, వాళ్ళు చంపారు మనం చంపడం, మీరు ఇదేనా? ఇది మనము ఒక దేశంగా ఎట్లా కలిసి ఉండాలి, ఒక సమగ్రత, దేశ సమగ్రత ఎట్లా కాపాడుకోవాలని. కానీ ఈ మతము వేరు, ఆ మతం వేరు, మేము హిందూ రాష్ట్ర స్థాపిస్తున్నాము, అసలు ఆ రకంగా మనం ఒప్పుకోవడం చాలా కరెక్ట్ కాదండి. అది హిందూ రాష్ట్రం మీద కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాము, ఎవరి భావాలు వాళ్ళు ఉన్నా కూడా పుస్తకాల్లో చరిత్ర ఉండాలి అనేది అది కరెక్ట్ కాదు. అందుకే నేను అంటున్నా దీస్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ మిస్యూజింగ్ దేర్ పవర్. మిస్యూజ్ చేసి ఇట్లా చేస్తున్నారు. అది చేయకూడదు. ఐ థింక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లిటర్ లైక్ దట్. మన ఐడియాలజీ ఉంది కాబట్టి అట్లా అంటున్నారని అది కరెక్ట్ కాదు. మతం ఆధారంగా విభజన సరి అయింది కాదు. ఆ ఎనాలిసిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఎట్ ఆల్. సో కాబట్టి ఏంటంటే మనం ఒక మానవ విలువల మీద, కాన్స్టిట్యూషన్ విలువల మీద ఆధారపడి మనం ముందుకెళ్దాం అంతే తప్ప వేరే రకంగా కాదు అనేది నేను అనుకుంటున్నాను. సరేగా మీరు ఏదో జాబ్స్ కు సంబంధించేదో జాబ్స్ కు సంబంధించేదో అడిగారు. అది ఏంటంటే ఇప్పుడు మనము
సారీ ఆ జాబ్స్ కు సంబంధించి ఇప్పుడు సిలబస్లు ఎట్లా మార్చుకోవాలి ఏమిటి అనేది, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎంత ఉద్యోగాలు మనం క్రియేట్ చేస్తున్నాము, పబ్లిక్ సెక్టర్ని ఎందుకు ప్రైవేటైజ్ చేసి ఉద్యోగాలను తగ్గించాము, విద్యను ఎందుకు వ్యాపారం చేసినాము. ఇప్పుడు విద్య ఎంత వ్యాపారం అయిందండి తెలంగాణలో. ఇట్ ఇస్ ఎ షేమ్. గిరిజన గారు కంక్లూడ్ చేయండి. దీంట్లో అంటే పూర్తిగా ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు కాషాయీకరణ అవుతున్నాయి అనే ఒక కాంగ్రెస్ విమర్శ ఇది. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆ పుస్తకాల్లో మాడ్యూల్స్ లో చెప్పిన దాంట్లో వాస్తవాలు కూడా చెప్పారు. నెహ్రూ యొక్క అభిప్రాయం చెప్పారు, గాంధీ అభిప్రాయం చెప్పారు. వీటన్నిటిని కూడా చెప్తూనే ముగ్గురు దోషులుగా నిర్ణయించడం జరిగింది. కంక్లూడ్ చేస్తూ మీరు ఒక రిమార్క్స్ చెప్పండి. దీంట్లో అంటే వాస్తవాలే కొంత ప్రజెంట్ చేస్తూ చేస్తున్నారా, లేకపోతే ఇది కంక్లూడ్ చేయండి. 1 minute లో దీన్ని కంక్లూడ్ చేశారు. ఆఫ్ కోర్స్ లక్ష్మీనారాయణ గారు దాంట్లో చాలా అంశాలు కిచిడి చేశారు. ఆయన చాలా తప్పది. ఇది మీరైతే లెక్చర్ ఇచ్చారు సార్. మీరైతే సత్యం చెప్పడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఎంతమందిని చంపారు, ఇన్ని గుళ్ళు ఎరగొట్టారు కాబట్టి మేము కూడా మస్జిద్లు ఎరగొడతాం అన్నది ఆయన కంక్లూషన్, నేను చెప్పలేదు. చరిత్రలో వాళ్ళు ఎంతమందిని చంపారు, ఎన్ని గుళ్ళని వాళ్ళు ధ్వంసం చేశారు వాళ్ళు రాసుకున్నది చెప్పమన్నారు. ఈరోజు ఫర్ ఇన్స్టెన్స్ జర్మనీలో వాళ్ళు లక్షలాది మంది జ్యూస్ ని చంపారు. వాళ్ళు దీన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టి కిరాతకంగా చంపారు. ఈరోజు జర్మనీ పుస్తకాలు అన్నింటిలో అవి రాసున్నాయి. మేము చేశాము, మా పూర్వీకులు చేశారు అని వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. కాబట్టి జ్యూస్ ని తిట్టడం అన్నది యాంటీ సెమెటిజం కింద వాళ్ళ చట్టం కూడా ఉన్నది ఆ దేశంలో. కాబట్టి చరిత్రలో అలాగే మనకు అమెరికాలో స్లేవరీ ఉండింది, బానిసత్వం ఉండింది. బానిసత్వం గతంలో ఉండింది, ఎస్పెషల్లీ దక్షిణ రాష్ట్రాల్లో ఉండింది. దాన్ని మీద అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత తీసేశారు అని వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. వాడు ఏ దేశంలో అయినా తప్పిదాలు జరిగితే తప్పిదాలు చెప్పుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒకటి. రెండవది రాజ్యాంగ విలువలు అన్నారు ఈయన. ఇవి సత్యం చెప్పడం రాజ్యాంగానికి విరుద్ధమా, రాజ్యాంగ విలువలకు విరుద్ధమా? సత్యం చెప్పడం అనేది రాజ్యాంగమే లేదు. నన్ను మీరు మాట్లాడినప్పుడు నేను అస్సలు మాట్లాడానా? నేను అది కరెక్ట్. కానీ మరి మీరు డిస్టర్బ్ చేసినప్పుడు ఏం చేస్తాం? మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. ఇదే ప్రాబ్లం మనకి. వామపక్షాలు ఏంటంటే వాళ్ళని సమయం అయిపోయిందండి, మీరే తీసుకోండి సమయం. అదే ఆయన మాట్లాడుకుంటారండి. కృష్ణ కుమార్ గారు కూడా మీరు దాన్ని వరి అవ్వకండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడినప్పుడు నేను అసలు ఒక్క మాట కాబట్టి అది గౌరవిద్దాం. మనం అది గౌరవించడం ప్రారంభిద్దాం, మనం ఫస్ట్ నేర్చుకుందాం. సో కాబట్టి మన చరిత్రలో ఉన్నటువంటి సత్యాలు చెబితే గనక అదేదో రాజ్యాంగ విలువలకు విరుద్ధం అనడం చాలా తప్పు నేరేటివ్. ఇంతకాలం ఒక రంగు పూసినటువంటి, ఎర్ర రంగు పూసినటువంటి చరిత్ర మనకు అకాడమీ ఏదైతే ఉన్నదో దానిని కరెక్ట్ చేస్తున్నాం. ఇది కాషాయీకరణ పేరు పెట్టి వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి ఇంతవరకు చేసినటువంటి దేశ విరుద్ధమైనటువంటి ఏదైతే వాళ్ళు సిలబస్ పెట్టారో దానిని కరెక్ట్ చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి భావజాలాలు తీసుకొస్తున్నారు. సడన్ గా రాజ్యాంగం గుర్తొచ్చింది. ఈ రాజ్యాంగాన్ని తిరస్కరించినటువంటి రాజ్యాంగమే కాదు, అసలు మేము ఈ డెమోక్రసీని యాక్సెప్ట్ చేయమన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఇటువంటి మాట్లాడడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. రెండవది డెమోక్రసీ గురించి మాట్లాడారు. డెమోక్రసీని తీసేస్తామని ఎక్కడ చెప్పారు చెప్పండి? ఎన్సీఆర్టీ సిలబస్ లో డెమోక్రసీ ఎన్సీఆర్టీలో వినండి, ఎన్సీఆర్టీలో తీసేశారు. లక్ష్మీనారాయణ గారు టెక్స్ట్ బుక్స్ లో తీసేశారు. కృష్ణ కుమార్ గారు మీరు దీన్ని మోడరేట్ చేయాలి. ఆయన మాట్లాడి కంక్లూడ్ చేయమనండి. చెప్పండి గిరిధర్ గారు చెప్పండి. అందుకని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు గతంలో ఉన్నటువంటి ఇంతవరకు దాచిపెట్టినటువంటి అంశాలు ముందరికి తీసుకొస్తే కనుక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. సత్యాన్ని సత్యంగా స్వీకరించడం ప్రారంభిద్దాం ఫస్ట్ మనం. కాబట్టి మనకు రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే చేస్తున్నాం. రాజ్యాంగాన్ని ఎవరు తిరస్కరించలేదు. రాజ్యాంగ విలువలు అలాగే ఉన్నాయి. మనం ఒక సివిలైజేషన్ 5000 సంవత్సరాలు కనీసం చరిత్ర ఉన్నటువంటి సివిలైజేషన్. ఇదంతా మర్చిపోయి 15 ఆగస్టు 1947లోనే మనం పుట్టామని అనుకుందామా? మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను మనం వదిలేస్తామా? కానీ అదే పట్టుకొని వేలాడతామని నేను అనట్లేదు. దాని ఆధారంగా మనకున్నటువంటి ఈ సంస్కృతిని ఆధారంగా ముందు తరాలకి మనం తీసుకువెళ్ళాలి. దాంట్లో తప్పిదాలు జరిగితే కరెక్ట్ చేసుకుంటాము.
దాంట్లో విలువల్లో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటే కనుక దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మనం ఎవరో మనం తెలుసుకోకుండా దాన్ని కప్పిపుచ్చేటువంటి కుహనా అకాడమిక్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనకి ఇంతవరకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి దానిని కరెక్ట్ చేస్తున్నాం అంతేగాని అంతకు మించేమీ లేదు. దీన్ని ఇంతవరకు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చే దిశగా వీళ్ళు దీన్ని మభ్యపట్టి దాన్ని ఏదో రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అంతకు మించి ఏమీ లేదు. ఎన్సీఆర్టీలో డెమోక్రసీ గురించి డెమోక్రసీ చాప్టర్ ఉంటుంది, అది ఎక్కడ పోదది. డెమోక్రసీ అన్నది మన భావజాలం కాదు. ఫస్ట్ ఇన్ఫాక్ట్ వెస్ట్ నుంచి తెచ్చుకున్నటువంటి డెమోక్రసీని కంప్లీట్ గా సక్సెస్ చేసింది భారతీయులే చేశాం. ఈ రోజు అదే డెమోక్రసీ ఆ దేశాల్లో పనిచేయట్లేదు. ఆ దేశాల్లోనే ఈ రోజు కొట్టుమిట్టాడుతోంది. అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఈ ప్రతి దేశంలో కూడాను డెమోక్రసీ ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అలా కాదే. ఎంతటి పవర్ఫుల్ ఇందిరాగాంధీని ఓడించాం, వాజ్పేయి గారిని ఓడించాం, మనం చంద్రబాబు నాయుడు గారిని ఓడించాం, చాలా మంది గొప్ప దిగ్గజ నేతలు ఓడిపోయారు ఇక్కడ. కాబట్టి మన దగ్గర ఉన్నంత డెమోక్రసీ ఎక్కడా లేదు. డెమోక్రసీ గురించి ఎవరు దాన్ని డిస్టార్ట్ చేయవలసిన అవసరం లేదు, ప్రజలకు బాగా తెలుసు. కాకపోతే మన స్వబోధ, మన గొప్పతనం ఏంటి, మన చరిత్ర, ఇతిహాసం, మనకు ఉన్నటువంటి భవ్యమైనటువంటి మన సంస్కృతిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ తరానికి ఉంది. దాన్ని దాచిపెట్టవలసిన అవసరం లేదు. బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు కూడాను యథాతథంగా ప్రజెంట్ చేయవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పేసి దీని వల్లనే వీళ్ళు ఉద్యోగాలు రావట్లేదు అనడం చాలా తప్పు. ప్రైవేటు పబ్లిక్ ఇవన్నీ మిక్స్ చేశారు ఆయన. ప్రైవేట్ రంగ సంస్థలు తర్వాత పబ్లిక్ రంగ సంస్థలు అలా అక్కర్లేదు. వస్తున్నటువంటి ఎమర్జింగ్ సిచ్యువేషన్స్ లో ఎకానమీలు మారుతుండే కొద్దీ స్కిల్ సెట్స్ మారుతుంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త వస్తున్నాయి. దానికి మీకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో మీరు ఇంతమందిని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని అవుట్ సోర్స్ అయిపోతున్నాయి. ఈ రోజు ఎక్కడెక్కడో టెక్నాలజీ ఎక్కడో కూర్చొని వాళ్ళన్నీ చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే కనుక మనం రాబోయే తరాల్లో మనం కూడా వెనకబడి ఉంటాం. కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్త న్యూ టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. వాటి గురించి అధ్యయనం చేసే దిశగా మనం అందరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మన పిల్లలు, మన భవిష్యత్ తరం అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈరోజు డిఫెన్స్ రంగంలో కావచ్చు, మనకు శాటిలైట్ రంగంలో కావచ్చు, లేదా ఫార్మస్యూటికల్ రంగంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కావచ్చు, భారతదేశం ఈరోజు ఒక పెద్ద శక్తిగా ఎదుగుతోంది. కాబట్టి ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేని స్థానంలో అది ఉన్నది. రాబోయే శకానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ లక్ష్మణ్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. కంక్లూజన్ ఏం లేదు. మన దేశానికి సంబంధించిన చరిత్ర అంతా తప్పకుండా మనం చెప్పాలా అనడంలో సందేహం లేదు. మన ఓన్లీ ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సింది మాత్రమే చెప్పుకొని, ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో గౌతమ్ బుద్ధుని పేరు లేదు, మహావీర్ పేరు లేదు. అంటే సిస్టమేటిక్ గా అప్పటి నుంచి ఇప్పటికి, ఇప్పుడు గాంధీ హత్య చేసింది గాడ్సే కదా, గాడ్సే RSS కు సంబంధం లేదా? ఎందుకు దాస్తున్నారు ఫ్యాక్ట్ అయినప్పుడు? కాబట్టి ఒకటే నేను అనేది అంటే, అందుకోసమే ఈ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో, డార్విన్ థియరీ తీసేయాలి, డెమోక్రసీ తీసేయాలి, సోషల్ మూవ్మెంట్ తీసేయాలి, పీరియాడిక్ టేబుల్ తీసేయాలి, ఇవి అనేది ఇట్ ఇస్ నాట్ ఏ హెల్దీ ట్రెండ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఏంటంటే వాటిని రాజకీయం చేసి ఇట్లా తీసేయడం సరి అయింది కాదు అనేది నేను భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు, లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. మంచిగా ఎన్సీఆర్టీ చరిత్ర అందరికీ కూడా విద్యార్థులకి చరిత్ర అవసరం. అయితే చరిత్ర వ్యక్తీకరించకుండా వాస్తవాలుగా చూపెడుతూ సాక్ష్యాలతో పాటుగా మొత్తం కూడా పాఠ్యాంశాల్లో ఉండాలని అయితే అందరం కోరుకుంటున్నారు. ఇది ధన్యవాదాలు సార్. ఆ చర్చలో పాల్గొన్నందుకు గిరిధర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.